పోతరాజు వేషం వేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే చెప్పాలంటే నాకు చిన్న ఉన్నప్పటి సంది మా డాడీని చూసుకుంటా ఇన్స్పిరేషన్గా మేము పెద్దగైనాం. అలా చూస్తూ చూస్తూ మాకు కూడా చిన్న ఉన్నప్పటి నుంచే ఉండే ఆశ. అంటే కొద్దిగా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 9-10 ఇయర్స్ నుంచి అప్పటి నుంచే నాకు వేషం వేయాలి అనేసి ఒక చాలా అది ఉండే నాకు మనసులో. అది అమ్మవారి దయతోటి నెరవేరింది. ఇంకోటి మా పోసాని వంశస్థులే కంటిన్యూ చేస్తున్నారు. ఆ వంశంలో మాకు కూడా ఇది వచ్చినందుకు చాలా సంతోషం. అట్లా చిన్న ఉన్నప్పుడు ఎన్నిళ్ళ నుంచి నీకు తెలివి వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అరే నేను కూడా ఇట్లా పోతరాజు వేషం వేస్తే బాగుంటారు కదా అని ఎప్పుడు అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే నాకు 13-14 ఇయర్స్ నుంచి 14-15 ఇయర్స్కే నేను వేద్దామని అనుకున్నాను. ఇక అందులో వేస్తూ మా ఫ్రెండ్ని ఒకరిని నేర్పించినాను నేను. మా ఫ్రెండ్ని నేర్పించి అక్కడ తర్వాత ఇక నాకు ఈ ఫ్యామిలీ కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఇక అక్కడ నేను చేయాల్సింది ఆయనతోటి వేయించి ఫ్రెండ్ తోటి. తర్వాత నెక్స్ట్ ఇక నేను ఇప్పుడు కంటిన్యూషన్గా నేను యాక్చువల్గా వేసింది ఇప్పటికీ 11th ఇయర్. అంటే 28 ఇయర్స్కే నేను పోతరాజు అయినాను. ఫస్ట్ టైం మీరు పోతరాజు అయినప్పుడు ఎట్లా అనిపించింది? అది ఒక దివ్యమైన అనుభూతి మేడం. చెప్పాల్సిందంటే అమ్మవారి ఆశీస్సులతోటి అది చాలా బాగా అయింది. ఫస్ట్ టైం పోతరాజు అన్నప్పుడు చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత సంతోషం. ఈ అమ్మవారి దయతోటి చాలా ఫుల్ఫిల్గా అయిపోయింది నాకు సంవత్సరం. అయితే అన్న అసలు పోతరాజు అంటే ఎవరు? ఇప్పుడు మాకు తెలిసినంత మట్టుకైతే 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు. సో అది నిజమేనా? అది 100% డెఫినెట్లీ 7 అక్క చెల్లెల ముద్దుల తమ్ముడే పోతరాజు. ఓకే. ఈ పోతరాజు అనేటైనా అమ్మవార్లకు రక్షణ చేసుకుంటా అందరి గ్రామ దేవతలను కాపాడుకుంటుండేటాయని పోతరాజు. ఓకే. అయితే ఇప్పుడు ఎంతో మంది పిల్లల్ని అంటే ఇప్పుడు పాత బస్తీలో చూస్తే నేను చూసినంత మట్టుకి హొయిరా హొయిరా అనుకుంటా అందరు వెనక కురుకొస్తుంటారు. అవునా? కొట్టిపించుకుంటారు, కావలసుకొని కొట్టిపించుకుంటారు. నిజమేనా? అంటే పెద్దోళ్ళు చెప్తుంటారు కదా ఇట్లా కొడితే మన మీద ఏదన్నా చెడుది ఏమన్నా ఉంటే పోతరి అన్నట్లు అంటారు. అది నిజమేనా? అది 100% అండి. ఎందుకంటే గత కొన్ని ఏండ్ల సంది, ఇప్పుడు కాదు కొన్ని ఏండ్ల సంది అయినా సరే, మన ఈ సోషల్ మీడియా లేకముందు నుంచి అయినా సరే మన ఈ ఓల్డ్ సిటీ ఫేమస్ మా పోతరాజుకి ఏకంగా కంటిన్యూగా ఈ ఓయిరా అనుకుంటా వచ్చి చెర్లకొల్ల దెబ్బ తినాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. దుష్ట శక్తులు ఏదైనా బాడీ పైన ఉన్నా కూడా పారదవుతాయి అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు పబ్లిక్. ఆ దెబ్బ ఎప్పుడు తాకుతుంది కానీ సాధారణంగా అందరికీ తాకదు మేడం. తాకేటోళ్ళకే తాకుతుంది అది. కానీ తాకిన వాళ్ళు అదృష్టవంతులు. చెప్పుకున్నారు కూడా వాళ్ళు మాకు వచ్చి చాలా బాగా అయింది, మాకు మంచిగా అయింది అన్నట్టు. ఇక నేనేం చూసినానంటే ఇంతమంది పోతరాజులతో కొట్టించుకుని ఒక్కెత్తు, అశ్విన్ అన్నతో కొట్టించుకోవాలనేది ఒక ఎత్తు ఉంటది. ఇక్కడ 100 మంది పిల్లలు ఏడ చూసినా అంటే మేము డైరెక్ట్ గా చూస్తాం కదా, అశ్విన్ అన్న వెనకాల ఒక 100 మంది పిల్లలు ఊరుకొస్తుంటారు కొట్టించుకోవాలని చెప్పి. ఎట్లా అనిపిస్తుంది అది మీకు? అది అమ్మవారి ధ్యానంలో ఉంటాం మనము. ఆ ధ్యానంలో పోత ఎవరున్నారు అనేది కూడా మనకు తెలియదు, ఎవరు తాకుతుంది అనేది కూడా తెలియదు. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఎప్పుడు తాకుతుంది ఎక్కడ తాకుతుంది అనేది కూడా తెలియదు. కానీ ఆ దెబ్బ కోసం మాటకు వెయిట్ చేసుకోవాలి. సంవత్సరం అంతా వెయిట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అవును. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అన్న చేతితో దెబ్బ ఎప్పుడు తినాలన్నట్టు వెయిట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి. మన తెలంగాణ రాష్ట్రం అనే కాదు, చుట్టుపక్కల ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ఈ చుట్టుపక్కలకి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా మన ఫ్యామిలీ ఇక్కడ పోతరాజు చూడడానికి మెయిన్ ఇంపార్టెంట్. ఇంతమంది పిల్లలు హొయిరా 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 అంటుంటే మొత్తం రీసౌండ్ వస్తుంది. లాల్ దర్వాజా బస్తీ అంతా ఇట్లా ఫుల్ రీసౌండ్ వస్తుంది. ఎందుకు హొయిరా 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 అని ఎందుకు అంటారు? హొయిరా అనేది ఏంటంటే అదొక ఇప్పుడు మనము ఒక అమ్మవారి వేషధారణలు ఉంటాం. మనం ఆ వేషధారణలో మనం డైరెక్ట్ పిలవలేక హొయిరా అంటే ఇక్కడ చూడు నన్ను చూడు అన్నట్టు ఇట్లా హొయిరా అనే మాట అనలేక ఇట్లా తర్వాత హొయిరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పేరు పెట్టి పిలవలేక హొయిరా అని మొత్తం వైబ్రేషన్స్ అది మొత్తం. ఓకే. అయితే ఇప్పుడు మీరు పోతరాజు విషయం వేస్తారు, ఎన్ని నెలల దీక్ష చేస్తారు? యాక్చువల్గా దీన్ని ఒక 2 months నుంచి దీక్ష చేసుకుంటూనే ఉంటాం మేడం. ఎలా అంటే ఇప్పుడు వ్యాయామం చేయాల్సింది దీన్ని ఖచ్చితంగా. ఇంత పబ్లిక్లా ఈ పోతరాజు వేషం వేసుకొని చేయాలంటే చేయలేము. ఎందుకంటే ఆ శక్తి ఉంటేనే మనం ఏమైనా ఎన్నుకుంటుంది. అమ్మవారి ధ్యానంలో ఉండి 2 months నుంచి కంటిన్యూ ధ్యానంలోనే ఉండి మంచి అది చేస్తాం. ఎప్పుడైతే ఘటాలు వస్తాయి ఘటాలు ఒక 8 days ముందు వస్తాయి, అప్పటి నుంచి మొత్తం ఉపవాసాలతో ఉంటాం. మొత్తం నుంచి అమ్మవారి దీక్షతోటే ఉంటాం.
ఉపవాసాలు అంటే ఎట్లాంటి ఉపవాసాలు చేస్తారు? అంటే పొద్దునంతా ఏం తినరా ఎట్లా? టిఫిన్ లైట్ గా, ఉమ్, మధ్యాహ్నం ఒకటే కూడా భోజనం, ఉమ్. బస్ అంతే. హాయ్. అయితే ఇప్పుడు పోతురాజుకి సంబంధించిన ఎన్నో సామాన్లు ఉంటాయి, తాడులు ఉంటాయి. తాడులు అంటారా, మళ్ళీ ఏమంటారో తెలియదు. చెర్ల కోలలు అంటారు అవి. ఓకే, తాడులనే తాళ్ళని మనం అంటాం అంటాము, అట్లా. ఆ వాస్తవం. తాడులు ఉంటాయి, గజ్జలు ఉంటాయి. ఆ గజ్జలను చూస్తే ఇట్లా ఒక్కొక్కటి ఒక 4-5 కిలోలు ఉంటుందా, అంత బరువు ఉంటది వచ్చి. ఒక్కొక్క గజ్జ చూస్తేనే ఇంత లావు ఉంటది. వాస్తవం. అసలు అది పెట్టుకొని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది మొత్తం మా గజ్జలు మాటకు 9 కిలోలు ఉంటాయి మొత్తం. ఆ, 9 కిలోల వెయిట్. ఉమ్, మేము పెట్టుకునేది ఖాళీ మా తాతలు పూర్వీకుల నుంచి వస్తున్న గజ్జలే నడుస్తున్నాయి మాకు. అది ఖాళీ మాకు ఒకటి ఖాళీ నడుముకే ఉండే. ఉమ్, ఇట్లా కాళ్ళకు ఈ చేతులకు ఇవన్నీ గజ్జలే ఉన్నాయి మాకు. ఏముండవు. ఒకటే సెంటర్ గజ్జ, రెండే గజ్జలు, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. ఆ, అది 9 కిలోల వెయిట్ ఉంటుంది. ఆ 9 కిలోల వెయిట్ ఈ 2 చెర్ల కోలలు మినిమం ఇది ఒక 8 to 9 kgs ఇవి అవుతాయి చెర్ల కోలలు. ఈ వెయిట్ మొత్తం ఒక 5 hours మాది ప్రోగ్రామ్ ఉంటుంది. ఉమ్. అయితే ఇప్పుడు ఈ చెర్లకోలలు గజ్జలు ఏదైతే ఉందో మీ తాతల కాలం నుంచి వాళ్ళు వాడినవేనా ఇవి, లేకపోతే ఏమన్నా కొత్తగా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక గజ్జ అటు ఇటు కావడం కానీ, ఆ చెర్లకోలు కొంచెం ఖరాబ్ కావడం కానీ కూడా ఉంటాయి. సో మీరు మళ్ళీ కొత్తగా చేయించుకుంటుంటారా? లేదు, ఆనవాయితీ లెక్కనే వస్తుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇదేనా? అయితే చెర్ల కోలల మాటకు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తామండి. ఉమ్, గజ్జలు మాటకు ఎప్పటివైతే ఉన్నాయో అవే కంటిన్యూషన్ ఇప్పటి వరకు నడుస్తున్నాయి. అవే గజ్జలు ఉహు, తాతలు వాడిన గజ్జలే కంటిన్యూషన్ ఇప్పటి వరకు వస్తున్నాయి. ఓకే. ఆ చెర్ల కోలల మాటకు ప్రతి సంవత్సరం వేషధారణ అయినాక దాన్ని విసర్జన చేసేస్తాం. ఓకే, విసర్జన చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తవి చేపించు. మళ్ళీ కొత్త. ఎక్కడ విసర్జన చేస్తారు అవి? ప్రవహించే బాగుల ఎక్కడైనా సరే ప్రవహించే దాంట్లో విసర్జన వేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు తయారయ్యేటప్పుడు ఇవాళ రేపు పోతురాజులను చూస్తే మనకు పెయింటింగ్లు, ఆ కళ్ళకి లెన్స్, ఆ ఏమంటారు పండ్లను కట్ చేపించుకొని వేరే పండ్లు కూడా దానికి పెట్టుకుంటున్నారు. అట్లా పెద్దలకే భయం అవుతుంది. మీరు ఏమంటారు దాని గురించి? ఇక మనము చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మేడం, కానీ వాళ్ళ యాక్చువల్గా చెప్పాలంటే పోతురాజు అనేది సింపుల్ గా చేయడమే మంచిది. ఉమ్, ఇలా లెన్స్ పెట్టుకొని ఆ కలర్లు పెట్టుకొని అది చేయడం కూడా మంచిది కాదు. ఉమ్, పిల్లలు చూస్తే భయపడతారు కూడా. ఉమ్, పోతురాజు వేషధారణ అంటే ఖాళీ కుంకుమ పసుపుతోటే ఉండాలి. ఉమ్, కుంకుమ పసుపుతోటే అమ్మవారు శాంతి. ఉమ్, ఈ పెయింట్ ఈ కలర్లతోటి ఏముండదు. అమ్మవారికి శాంతి అనేది కుంకుమ పసుపు. మా తాన కుంకుమ పసుపు అనం మనం. ఉమ్. మేము బండారు అంటాం. అది అవును. ఉమ్, మేము బండారు అంటాము. ఆ బండారు మనకు గుళ్ళకెళ్ళి వస్తుంది ప్రత్యేకంగా. ఉమ్. ప్రత్యేకంగా ఇప్పుడు మీ కుటుంబంకి బండారు అమ్మవారి దగ్గరికి వెళ్ళే బండారు వస్తుంది. అదే కుంకుమ పసుపుని మనం బండారు అంటాం. ఉమ్, ఈ బండారు అనేది కూడా చాలా ఫేమస్ ఇప్పుడు మన తాను ఇక్కడ. ఆ, అంత అయిపోయినాక కూడా మేము ఇచ్చే బండారు పెట్టుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. ఉమ్. బండార్కి ఎందుకంట ప్రత్యేకత ఉంది? శివశక్తులైనా సరే, జోగినులైనా సరే, పోతురాజులైనా సరే బండారు కంపల్సరీ. బండార్ అనేది పిల్లలకు కానీ పెద్దలు ప్రతి ఒక్కరికి పెడతారు. ఎందుకు బండార్కి అంత ప్రత్యేకత ఉంది? బండారులో ఎంత అది ఉంది అంటే శక్తి. అమ్మవారి తాన ఉన్న కుంకుమ పసుపు మనకి ఇస్తారు. ఆ మనము వేసి పోతురాజేషం వేసిన తర్వాత ఊరి పెలుమెరులలో మొత్తం తిరిగేసి వచ్చి ఏమన్నా దుష్ట శక్తులు ఏమైనా ఉన్నాయి కూడా అవన్నీ పారదోవనికనే పోతురాజు మొత్తం ఊరు పెలుమెరులలో తిరుగుతాడు. మొత్తం ఉమ్, తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారి తాన పోయి శాంతి అయిపోతుంది. ఉమ్, ఆ శాంతి అయిన తర్వాత ఆ శాంతి అయినాక అమ్మవారి తానికి వెళ్ళి ఇచ్చే బండారు ఈ పోతురాజు చేతితో బొట్టు పెట్టుకోవాలని చెప్పి చాలా మంది వెయిట్ చేసి బొట్టు పెట్టుకుంటారు. పిల్లలకి ఏమన్నా అయినా కూడా కొద్దిగా తీసుకొని పెట్టుకొని ఏదైనా పిల్లలు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా పెడతా ఉంటారు. ఇప్పుడు జ్వరం వచ్చినా అది ఏదైనా కొద్దిగా బయట అక్కడిక్కడ తిరిగి వచ్చినా కూడా అది పెట్టుకొని అది చేస్తారు. సంవత్సరం అంతా పెట్టుకునేటోళ్ళు మా తన బండారు. మేము ఇచ్చిన బండార్లో ఇంకింత కలుపుకొని పెట్టుకొని అట్లా సంవత్సరం మొత్తం వెయిట్ చేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ తీసుకుపోయి అలా పెట్టుకునేటోళ్ళు. బండార్కి అంత ఫేమస్ ఉన్నాయి.